కానీ పాపం పండే రోజు వచ్చిన రోజు దేవుడు ప్రజలు ఖచ్చితంగా రాజకీయంగా మిమ్మల్ని పచ్చడి చేయటం ఎక్కడ తనాలో అక్కడ తంతం ఖాయమనేది కూడా మాత్రం గుర్తుపెట్టుకోండి. కానీ గమ్మత్తేంటి చూడండి, అనితమ్మ గారు చెప్పదు, నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పరు. అసలు మాట్లాడాల్సింది ఎవడు? ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు. ఆయన మాట్లాడు. ఏజెంట్ల కింద ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్ వస్తారు. ఈ రాష్ట్రంలో పసిపిల్లల్ని రేప్ చేసి చంపేస్తే హోమ్ మినిస్టర్ గారు రాజు మాట్లాడదు. ఈ రాష్ట్రంలో దోపిడీలు జరిగితే హోమ్ మినిస్టర్ గారు మాట్లాడదు. ఈ రాష్ట్రంలో గృహ దహనాలు జరిగితే హోమ్ మినిస్టర్ గారు మాట్లాడదు. ఈ రాష్ట్రంలో హత్యలు జరిగితే హోమ్ మినిస్టర్ గారు మాట్లాడదు. లోకేష్ గారు విద్యాశాఖలో తప్పు జరిగిందని మేము అనగానే బయలుదేరి వచ్చేసింది ఆవిడ ఎగేసుకుని. పోనీ దొమ్మగా చెప్పాలి కదా, మేము దొంగల పడ్డ 6 నెలలు కుక్కలు మురిగినట్టు మురుగుతున్నాం మేము వాళ్ళ. మరి 9 మాసాల నుంచి 9 మాసాల క్రితమే మీరెందుకు ఇవన్నీ బయట పెట్టలేదు? ఏ ఆటకి దేని కింద ఇచ్చారు? ఇంకోటి గమ్మత్తు కూడా, ఇంకోటి ఏంటంటే ఇంకోటి కూడా చెప్తారు. ఉదాహరణ చెప్తున్నా, చిటికన నాగేశ్వరరావు గారు బీసీ ఏంటి సార్ అది మంది బీసీలో బీసీ బి. చిటికన నాగేశ్వరరావు అబ్బాయి గారు బీసీ బి, బొర్రావెట్ల గారు బీసీ ఏ, అంతే కదా? మీది బీసీ బి, బీసీ డి మీది, బీసీ డి. సరే అయిపోయింది కదా. వీళ్ళిద్దరి ఇంట్లో మా పిల్లలకు టాప్ మార్కులు వచ్చినాయి. ఆ మార్కులు బట్టి రాష్ట్రంలో ఒకళ్ళకి 19వ ర్యాంకు, ఒకళ్ళకి 20వ ర్యాంకు వచ్చింది. కానీ జన్మతహా వీళ్ళిద్దరూ వెనుకబడిన కులాల్లో జన్మించారు. వీళ్ళని ఇప్పుడు ఈ ర్యాంక్ వచ్చిన వాళ్ళని ఎక్కడ పెట్టాలి? మెరిట్లో పెట్టాలి. మెరిట్ కదా, ఓపెన్ కేటగిరీలో పెట్టాలి. కానీ ఈ దిక్కుమాలిన ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు నీచమైన ప్రభుత్వం వాళ్ళని వాళ్ళ కులాల కేటగిరీలో ఉన్నటువంటి ఖాళీలతో నింపారు టీచర్ల ఉద్యోగం. ఇది తప్పా ఒప్పా చెప్పండి, ఎవరైనా విన్నవాళ్ళు, నా మాట విన్నవాళ్ళు. అనితమ్మ అంతేగాని ఈ మధ్యన చూస్తున్నా రప్పరప్ప అంటే ఏంటి? రప్పరప్ప 2 రప్పరప్ప మేము బీగుతాం. ఎర్ర బుక్లో 3 పేజీలని, ఇంకొన్నాయి చాలా పేజీలు. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు తెలుసురా భయ్. ఎందుకో ఆవేశం, ఎగిరెగిరి వస్తున్నారు. ఏం కంగారు లేదు. చట్టాన్ని కానీ మీరు ఉల్లంఘిస్తే నేను ఎవరిని వదిలిపెట్టాను, ఈ కూటమి ప్రభుత్వం వదిలిపెట్టాను. ఎవరైనా, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రెడ్ బుక్. అందుకే నేను రాసుకున్నా, అందుకే నేను పెట్టుకున్నా. నేను ఎవరిని వదిలిపెట్టాను. ఇక్కడున్న కార్యకర్తలందరం మనం చేయాల్సిన పనులు మనం చేయాలి. అది మనం మర్చిపోకూడదు. లోకేష్కి ఏముంది, బాబు గారు చెప్తే పని అయిపోతుందని. కానీ తెలుగుదేశం పార్టీలో సంస్కరణలు తీసుకొచ్చి నేను పోరాడా. నేను అనేక సార్లు చెప్పా, సైకోతో నేను ఎంత పోరాడానో 3 రెట్లు ఎక్కువ తెలుగుదేశం పార్టీలో నేను పోరాడా. ఒక పార్లమెంట్ పార్టీ వ్యవస్థ తీసుకొచ్చేదానికి పోరాడా. అందరూ పాలిట్ బ్యూరోలో ఉన్న పెద్దవారందరూ అన్నారు, అన్న ఎన్టీఆర్ గారు ఏకంగా జిల్లా పార్టీ అధ్యక్షులు పెట్టారు కదా, ఇది మార్చితే కరెక్ట్ కాదు కదా అన్నారు. నేను కాలం మారింది, రాజకీయంగా అవసరాలు మారినాయి. మారిన కాలానికి మనం కూడా మారాలని కోరా. 2 సంవత్సరాలు పట్టింది నాకు, కానీ వదిలిపెట్టలా. నేను అనుకుంది అన్నీ అవ్వవు. ఈరోజు కూడా బాబు గారితో నేను పోరాడతా. కానీ బాబు గారు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే తల వంచి ఆ నిర్ణయాన్ని అమలు చేసే వ్యక్తి మీ లోకేష్. మీరన్నా నన్ను కన్విన్స్ చేయాలా, నేనన్నా మిమ్మల్ని కన్విన్స్ చేయాలా. రెండిట్లో ఏదో అవ్వాలి తప్ప అలుగుతే మటుకు నేను ఎవరిని వదిలిపెట్టానండి. అలుగుతే మన పార్టీ నష్టపోతుంది, మన రాష్ట్రం నష్టపోతుంది. ఇది దయచేసి గుర్తుపెట్టుకోవాలని కార్యకర్తలందరినీ నేను కోరుతున్నా. ఇంకా మన నియోజకవర్గం గురించి ఏం చెప్పాలి చెప్పు. కంచుకోట అంటే 2 నియోజకవర్గాలు గుర్తొస్తాయమ్మా. అంత సీన్ లేదు, ఆగరా భయ్. కంచుకోట అంటే 2 నియోజకవర్గాలు. అయ్యా, నాకు మా మామగారు చిచ్చు పెట్టేటట్టున్నావు స్వామి. నేను ఎక్కడున్నాడు ఆ మహానుభావుడు, ఎవడు చెప్పాడు? అందరు చూపిస్తున్నారు. ఇప్పుడు పార్టీ ఆవిర్భావం తర్వాత 2 నియోజకవర్గాలు మనం ఎప్పుడు ఓడిపోయింది. ఒకటి కుప్పం, రెండోది హిందూపూర్. ఎప్పుడు ఓడిపోలా.
ఏంటి చప్పట్లు కూడా ఎత్తున్నారు? ఆ చరిత్ర మనం తిరిగి రాయాలి స్వామి. మళ్ళీ కంచుకోట అంటే మంగళగిరి, రాజమండ్రి లాగా తెలిసే విధంగా చరిత్ర తిరిగి రాయాలి. చరిత్ర రాయాలన్నా తిరిగి రాయాలన్నా ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. మనం చూసాం 2019లో మీరు మమ్మల్ని ఆశీర్వదించారు, దీవించారు, భవానీ చెల్లమ్మని గెలిపించారు. అందుకే ఎక్కడికి వెళ్ళినా జై భవానీ అంటాను నేను. వాసు జాత కూడా చెప్పించాలే. కష్టకాలంలో నిలబడింది చెల్లి. శాసనసభ సాక్షిగా మా తల్లిని ఎట్లయితే అవమానించారో భవానీ గారిని కూడా అవమానించారు. మద్యం పైన మాట్లాడితే ట్రోల్ చేశారు, మనందరం చూసాం. ఒక చీమను కూడా ఏమనలేదు చెల్లి. అలాంటి చెల్లమ్మ పైన కూడా వాళ్ళు ఎలా దాడి చేశారో మనందరం చూసాం. ఇప్పుడే వాసు అన్నాడు ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి. అప్పటికి నాకు అర్థమైంది మనం గెలుస్తామని. ఎంత ఇబ్బంది పెట్టారో మనందరం చూసాం. వాసు పైన కేసులు పెట్టారు, జైలుకి తీసుకెళ్లారు. ఇక్కడ అప్పారావు గారి పైన కేసులు పెట్టారు, వాసు గారి తల్లి పైన కేసులు పెట్టారు. చివరికి వాసు చెప్పినట్లు వాళ్ళ కొడుకు ఇంట్లో ఉంటే పోలీసుల్ని పంపించి అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించారు. కానీ జై తెలుగుదేశం అన్న నినాదానికి కట్టుబడి ఉంది ఆదిరెడ్డి కుటుంబం అని సభాముఖం తెలియజేస్తుంది.